భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన ఔదార్యాన్ని మరోసారి ప్రదర్శించారు. నిన్న ఒక్కరోజే ఆయన దేశంలోని 3 ప్రముఖ ఆలయాలను సందర్శించి సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏకంగా 165 కోట్లకు పైగా భారీ విరాళాలను ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. పవిత్రమైన అన్నదానం, యాత్రికుల వసతి, వైద్య సేవలకు అంకితమైన ఈ విరాళాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం ఆయనలోని సేవాగుణాన్ని తెలియజేస్తోంది. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని అత్యంత కీలకమైన అన్నప్రసాదం కార్యక్రమానికి అండగా నిలిచారు. తిరుమలలో నిత్యం దాదాపు 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వంటశాల నిర్మాణానికి 100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ వంటశాల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయటం తమకు దక్కిన గౌరవమని రిలయన్స్ సంస్థ పేర్కొంది. అదే రోజు రాజస్థాన్లోని చారిత్రక నాథ్ ద్వారా ఆలయాన్ని సందర్శించి భక్తుల కోసం యాత్రికుల సముదాయాన్ని నిర్మించేందుకు 50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించి తొలి విడతగా 15 కోట్లు అందించారు. దక్షిణాన కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం కూడా ముఖేష్ అంబానీ దాతృత్వంతో వెలిగిపోయింది. ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సహాయం అందించేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఆసుపత్రి నిర్మాణానికి తొలి విడతగా 15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ విధంగా ఒకే రోజు 3 వేరువేరు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలలో అన్నదానం, వసతి, వైద్యం వంటి ప్రజాహిత కార్యక్రమాల కోసం అంబానీ భారీగా విరాళాలు ప్రకటించారు. దేశంలో ఆయన చేపట్టిన ఈ దాతృత్వ యాత్ర పలువురికి ఆదర్శంగా నిలిచింది.